ఇంటర్నేషనల్ యోగా డేని దృష్టిలో పెట్టుకుని ఎంతోమంది గొప్ప గొప్ప సాంగ్స్ని రచించి చక్క వీడియోస్ రూపంలో తయారు చేసి పంపించారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక సాంగ్ని బెస్ట్ సాంగ్గా సెలెక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది. భారతీయ సంపద అయిన మన ఋషులు అందించిన యోగ విజ్ఞానాన్ని శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి, అంటే అన్ని రకాలుగా ఫిజికల్గా, మెంటల్గా మనం స్ట్రాంగ్ అవటానికి యోగా అద్భుతమైన ఔషధంలాగా ఉపయోగపడుతుంది. అలాంటి యోగాని ఎలా మాటల రూపంలో చెప్పేదానికంటే పాటల రూపంలో అందిస్తే చాలా చక్కగా ఉంటుంది అనే ఉద్దేశంతో మన ఫాలోవర్ కావూరి అశోక్ కుమార్ గారు వీరే కాన్సెప్ట్ని రెడీ చేసి, వీరే ప్రొడ్యూస్ చేసి సుమారు 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన సొంత ఖర్చులతో ఈ సాంగ్ని వారు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి ఎంతోమంది ఎన్నో రకాల సాంగ్స్ పంపించినప్పటికీ అశోక్ కుమార్ గారు ప్రొడ్యూస్ చేసిన ఈ యోగా యాంతం సాంగ్కి ఫస్ట్ ప్రైజ్ రావటం జరిగింది. అంత బెస్ట్గా ఉంది. మేము ప్రతిరోజు మన ఆరోగ్యాలయంలో దాన్ని ప్లే చేస్తూ ఉన్నాం. అంటే అన్నిటికీ ఒక యాంతములు ఉన్నాయి కదా, యోగాకు కూడా ఒక యాంతంలాగా ఉండాలని ఒక సాంగ్ రూపంలో అద్భుతంగా అశోక్ కుమార్ గారు అందించారు. ఈ సాంగ్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. మరి అలాంటి సాంగ్ని మీరందరూ వినాలనుకున్నా, మనలాగా 10 మందికి వీటిని చేర్చాలనుకున్నా, యోగాంధ్ర సాంగ్ని మీరందరూ వినటానికి QR కోడ్ని ఇవ్వటం జరుగుతుంది. మీ అందరూ ఈ సాంగ్ డౌన్లోడ్ చేసుకోవటానికి, వినటానికి, 10 మందికి షేర్ చేయటానికి, మీరందరూ లైక్ చేయటానికి యోగా సాంగ్ని విడుదల చేసిన బ్రోచర్ని మీ అందరికి ఇక్కడ చూపిస్తున్నాను. అశోక్ కుమార్ గారు వారే. ఇక్కడ మీకు కనపడుతున్నది కదా QR కోడ్, అది స్కాన్ చేసుకోండి, చక్కగా వినండి. యోగా యాంతం సాంగ్ కొరకు ఈ QR కోడ్ని స్కాన్ చేసుకుని మీరు డౌన్లోడ్ చేసుకుని వినగలరు. కావూరి అశోక్ కుమార్ గారు 10-15 సంవత్సరాల పైనుంచి మన ఫాలోవర్, ఆశ్రమానికి రెగ్యులర్గా వచ్చి ఇక్కడ అడ్మిట్ అయ్యి చాలా విషయాలు నేర్చుకుని వెళుతూ ఉంటారు. మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని యోగా సాంగ్ని చాలా చక్కటి పదాలతో, మంచి మ్యూజిక్తో ఈ సాంగ్ని చాలా అద్భుతంగా రూపొందించిన అశోక్ కుమార్ గారికి నా తరపున ధన్యవాదములు. నా విన్నపం ఏమిటంటే యోగా సాంగ్ని మీరందరూ ఈ QR కోడ్ స్కాన్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని మీరందరూ వినండి. 10 మందికి కాస్త షేర్ చేయండి. ఎందుకంటే భారతీయ సాంప్రదాయంలో యోగాకి ఎంత ప్రాచుర్యం ఉన్నది అనేది, ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక్క పాటలో అర్థమవుతుంది అందరికీ. అంచేత ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కూడా మనందరం జూన్ మాసాన్ని యోగా మాసంగా ఆచరిస్తే మంచిదని చెప్పుకొని ఫాలో అవుతున్నాం. అంచేత లక్షలాది మందికి ఈ సాంగ్ని చేరిస్తే వారి కృషికి సార్థకత వస్తుంది. మీరందరూ కూడా ఈ సాంగ్ని విని ఆనందించి 10 మందికి షేర్ చేయగలరు, లైక్ చేయగలరు అని విన్నవించుకుంటూ నమస్కారం.